హాయ్ అండి. ఇందాక నేను బస్సులో ప్రయాణం చేయాలని చెప్పి బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తున్నాను. అక్కడ ఎదురుగా ఒక వ్యక్తి కూర్చొని అన్నాడు, "మీ ఊరికెళ్ళాల్సినటువంటి బస్సు ఇప్పుడే ఎళ్ళిపోయిందండి. ఒక 5 నిమిషాలయింది" అని చెప్పాడు. అరెరే! 5 నిమిషాల ముందు వచ్చుంటే బస్సు అందుకునేవాడిని గదా! గమ్యస్థానానికి వెంటనే చేరుకుండేవాడిని గదా! అని చెప్పి ఆలోచిస్తూ, సరే ఒక గంట తర్వాత మళ్ళీ బస్సుంది అని చెప్పి కాసేపు మరలా రెస్ట్ తీసుకుందామని చెప్పి వెనక్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మరలా కలుగు చేసుకొని అన్నాడు, "మీరు బస్ కోసం వచ్చారా? నేను గంట నుంచి ఇక్కడే ఉన్నానండి. ఒక్క బస్సు కూడా రాలేదు" అని చెప్పి అన్నాడు. అరే! అలా అన్నాడేంటి? ఇందాకేమో ఆ వ్యక్తి 5 నిమిషాలయింది బస్సు ఇప్పుడే వెళ్ళిపోయిందని చెప్పాడు. ఈ వ్యక్తి ఏమో గంట నుంచి బస్సు రాలేదని చెప్పాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా మరి అప్పుడే బస్సు రావడం జరిగింది. అంటే ముందుగా ఒక వ్యక్తి 5 నిమిషాలు అయిపోయింది బస్సు వెళ్ళిపోయి అని చెప్పి చెప్పాడు అనంటే, ఆ వ్యక్తి మనం అడగకుండా ఆ వ్యక్తే కలుగజేసుకొని చెప్పాడు అనంటే, ఆ వ్యక్తి మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడేమో అని చెప్పి అర్థమైంది. సమాజంలో, జీవితంలో కొన్నిసార్లు ఇటువంటి అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఉచిత సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తుల యొక్క సలహాలను మీరు స్వీకరించకండి. మీకంటూ ఒక బుద్ధి ఉంటది. మీకంటూ ఒక ఆలోచన ఉంటది. మీకంటూ ఒక అంతరాత్మ ఉంటుంది. మీకంటూ ఒక 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 యాటిట్యూడ్ అనేది ఉంటది. కాబట్టి మన స్వంత జ్ఞానముతో ఆలోచించినటువంటి ఆలోచనలే మనకి ఫైనల్‌గా ఉంటాయి తప్ప, ఎవరో ఏదో చెప్తారని, ఎవరో ఏదో సూచనలు ఇస్తారని, ఎవరో మనకి మనం ఎదగాలని చెప్పి ఎవరో కోరుకుంటారని చెప్పి ఎప్పుడూ కూడా ఆశించొద్దు. మనల్ని ఇబ్బంది పెట్టాలని మనకి కొన్నిసార్లు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది పాటించు, అది పాటించు, ఇలా చేయి, అలా చేయి అని చెప్పి మన బాగు కోరుకోనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కాబట్టి నిత్య జీవితంలో ఇలాంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. వారు చెప్పేటువంటి విషయాల పట్ల కొంచెం మన మనసు పెట్టి, జ్ఞానం ఉపయోగించి, మన యొక్క మెదడును ఉపయోగించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సొస్తది. కాబట్టి అందరి సలహాలు, అందరి సూచనలు స్వీకరించొద్దు. మెలకువతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జీవితంలో మీరు కూడా జ్ఞానాన్ని ఉపయోగించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.